బచ్చలాకులతో సల్లచారు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, బచ్చలాకులతో సల్లచారు చేసుకునే విధానం. ఇవి బచ్చలాకులు, ఇది పెరుగుల అర స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే ఉప్పు 1 స్పూను, ఒక స్పూను బియ్యం పిండి, కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైనాక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, తుంచుకొని 2 ఎండుమిర్చి, ఎండుమిర్చి వేగినాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగినాక కట్ చేసుకున్న బచ్చలాకులు, కరివేపాకు, ఇవన్నీ ఇట్లా వేగినాక మిక్సీకి వేసుకున్న చిన్న మంట మీద ఉండగానే, లేకపోతే విరిగిపోతుందండి పెరుగు. పొయ్యి చిన్నగా చేసుకొని ఇది వేసుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాలు చిన్న మంట మీదనే మరగనియాలి. చారు ఒక 4 నిమిషాలు మసిలిందండి. ఇట్లా అన్నీ కలిపి పెట్టడం వలన పెరుగు విరిగిపోదు. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, రెడీ. బచ్చలాకులతో చల్లచారు రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.